ఈ వీడియో వచ్చేసి మన కస్టమర్ బండి అప్పి BS6 ఆటో అనమాట. 2022 మోడల్ దగ్గర 4 సంవత్సరాలు ఎండింగ్కి వచ్చిందనమాట. ఈ బండి వచ్చేసి తీసుకున్న కారణం ఎన్నాళ్ళు కూడా నెంబర్ 1 తిరిగిందనమాట. ఈ మధ్య కాలం ఏంటంటే గత ఒక 10 రోజుల నుండి మనోడు బండి బాగా ఇంజన్ తాగడం అనేది మొదలు పెట్టిందనమాట. అది ఎందుకనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి ఇంజన్ దీన్ని ఓపెన్ చేసిన షాప్ దగ్గర బిజీగా ఉండడం వల్ల, ఎందుకంటే ఇది BS6 కాబట్టి అక్కడ ప్రతి వాళ్ళు డిస్టర్బ్ చేస్తారని చెప్పేసి ఇంటికాడ మొన్న 2 రోజులు ఇంటికాడ పీకినమాట. ఇప్పుడు చూద్దానండి ఒకసారి ఈ యొక్క ఇంజన్కి ప్రాబ్లం ఎక్కడ నుండి వచ్చిందనేది. ఓకే దండి. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం సైలాన్సర్ ఏదైతే ఇంజన్ ఉందో మొత్తం కూడా ఓపెన్ చేసినమాట. ఇప్పుడు మనం మామూలుగా బండి స్టార్ట్ అయినప్పుడు ఏమైంది, బండి ఎలా తీసుకుంటుంది, ఎయిర్ అనేది బాడీ నుండి ఎయిర్ అనేది మన ఎయిర్ ఫిల్టర్ కాడికి వచ్చి ఎయిర్ ఫిల్టర్ కాడ నుండి ఈ పైపులో నుండి లోపలికి వెళ్ళిపోయింది అనమాట ఎయిర్ అనేది. అయితే ఇక్కడ మెయిన్ మిస్టేక్ ఎక్కడ జరిగిందంటే, ఈ ఎయిర్ ఫిల్టర్ అనేది అసలు ఫిట్టింగ్ ఎలా ఉంటుంది, ఇక్కడ ఉంటుంది కదా, ఇలా ఉంటుంది కదా. ఎయిర్ ఫిల్టర్కి గత ఒక 15 రోజులు 20 రోజుల కింద ఏంటంటే ఈ ఒక బూట్ అనేది పగిలిందంట. మనోడు ఏంటంటే ఇది అబ్జర్వ్ చేయక అలానే దూలిండు. ఈ మొత్తం డస్ట్ మొత్తం కూడా సైడ్ ఉండేది మొత్తం కూడా లాక్కొని, సైడ్ ఉండేది ప్లస్ అందులో ఉండిపోయేది మొత్తం కూడా మిస్సింగ్ అయ్యేది. కాబట్టి డస్ట్ అనేది ఈ డైరెక్ట్ ఎయిర్ మొత్తం కూడా వచ్చేసి ఇందులో పోయింది. చూడండి, ఇందులో పోయి మొత్తం కూడా పూర్ అనేది ఖరాబ్ కావడం జరిగిందనమాట. ఇప్పుడు వచ్చేసి ఆయిల్ అనేది ఇంజన్ ఆయిల్ బాగా తాగుతుంది అనమాట. ఇది ఇంజన్ ఆయిల్ కూడా మనోడు నిన్ననే పోసిన అని చెప్పిండనమాట. చూద్దాం ఒకసారి. ఇది కాబట్టి మనం ఇంజన్లో గేజ్ చూసేది ఇక్కడ అనమాట. ఇది దీనికి గేజు పుల్ల BS6 బండికి. చూడండి గేజు. ఇక మనోడు నిన్న పోసినంట కొద్దిగా తగ్గిందంటే, కానీ కొద్దిగా గొప్ప తగ్గడం అనేది కావనమాట. కాదు ఏంటంటే ఇది ఒక్కరోజుకే కాబట్టి ఈ గేజు అనేది ఒక్కరోజుకే కొద్దిగా తగ్గిందనమాట. అంటే ఒక 50 నాటు తగ్గింది. అదే మనోడు వారానికి తోలితే మినిమం 1/2 లీటర్ అటు పడిద్ది అనమాట. ఇదేంటంటే మనోడు ఎక్కువ లాంగ్ పోతే ఏంటంటే బాగా తగ్గిద్ది అనమాట ఇంజన్ అనేది. ఏది బోరుకు వచ్చినప్పుడు ఈరోజు ఇంజన్ బాగా తాగుతుందని చెప్పేసి ఇప్పుడు ఇంజన్ పెట్టడానికి తీసుకొచ్చినమాట బోర్ చేయడానికి. చూస్తే మొత్తం కూడా ఇది ప్రాబ్లం అనిపిస్తుంది అనమాట. మెయిన్ ఏంటంటే మన కస్టమర్లకు తెలియాల్సింది ఏంటంటే, మెయిన్ బండి బోరు రావడానికి కారణం ఏంటంటే మెయిన్ ఎయిర్ ఫిల్టర్ అనమాట. ఏ వెహికల్ చూసుకున్నా కానీ ఎయిర్ ఫిల్టర్ అనేది కరెక్ట్గా ఉండాలి. కాబట్టి మీరు కూడా ఇలాంటి మిస్టేక్లు అనేది చేయమండి. BS6 బండి 90% బోర్కి అనేది ఎందుకు వచ్చిందంటే BS6 అనే కాదు, ఏదైనా కానీ బోర్కి వచ్చిందంటే అర్థం మెయిన్ ఎయిర్ ఫిల్టర్ మెయింటెనెన్స్ అనేది కరెక్ట్ లేకపోతేనే బోర్కి అనేది వచ్చింది అనమాట. ఇప్పుడు చూసుకుంటే మామూలు చూసుకుంటే ఈ పైప్ అయ్యేది 200-300 ఇది. ఇది BS6 కాబట్టి ఈ యొక్క పైప్ మిస్టేక్ వల్ల ఇప్పుడు ఈ బండి ఇంజన్ ఖరాబ్ కావడం అనేది జరిగిందనమాట. ఓకే ఫ్రెండ్స్, కాబట్టి మీరు కూడా ఇప్పుడు మనం చేయటం సమస్య కాదు. ఏంటంటే ఈ బండి తెచ్చిన మనోడు బండికి బాగా రిపేర్ పెట్టింది ఏంటంటే, మెయిన్ రిపేర్ పెట్టింది ఏంటంటే చెప్పిండు మనోడు కూడా, ఈ యొక్క క్లాంప్ అనేది ఇరిగిందంట. ఇక్కడ చూడండి, బద్దేసి వెలింగ్ పెట్టిండు. ఈ బద్దేసి వెలింగ్ పెడితేనే మినిమం 300-400 తీసుకున్నట్ట. అప్పట్లో బండి తెచ్చిన కానీ రిపేర్ పెట్టింది మెయిన్ ఇది ఒకటే అనమాట. ఇంతవరకు కూడా ఏం డ్యామేజ్ అనేది రాలేదు. ఇంజన్ కూడా మనం ఇప్పుడు ఓపెన్ చేయటం అనమాట. ఓకే ఫ్రెండ్స్, సూపర్గా మీకు ఎక్కడ కూడా గ్యాస్ కట్ ఓపెన్ చేసినట్టు కానీ చాంబర్ ఓపెన్ చేసినట్టు కానీ ఏ మాత్రం కూడా మిస్టేక్ లేదు. ఇంకోటి ఏంటంటే గేజు పుల్ల కూడా బండితో పాటు వచ్చింది అనమాట. పుల్ల కూడా మరో ఎద్దింది. ఓకే ఫ్రెండ్స్, సెల్ఫ్ మోర కూడా ప్రతి ఐటమ్ కూడా దాంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ బెల్ట్ కూడా మీరు చెప్తే నమ్మరు, సింగిల్ బెల్ట్ ఓన్లీ బండితో పాటు వచ్చింది అనమాట. ఎందుకంటే మనోడు సింగిల్ హ్యాండ్ మెయింటెనెన్స్ షోరూమ్ బెల్ట్ అలానే ఉంది. ప్రతి పార్ట్ కూడా మనోడు బండితో పాటు వచ్చిన పార్ట్ మెయింటైన్ చేసిన నిన్నాళ్ళు కూడా. ఈ బూట్లు కూడా చూడండి, ఇది ఏ మాత్రం కూడా వేపించింది కాదనమాట. ఇది కూడా షోరూమ్ బ్రాండింగ్ చేసి ఉంటుంది. ఇది కంపెనీతో పాటు వచ్చింది అనమాట. బూట్ ఏంటంటే ఈ మధ్య కాలం పాడటం వల్ల ఇలా అయిందనమాట. చూసారుగా, ఏదైనా క్వాలిటీతో బండితో పడిచిందే ప్రతిదీ కూడా. దీనికి కూడా ఇక్కడ బోల్ట్ ఫిట్టింగ్ అనేది పోతే మనోడు ఇక్కడ తాళ్ళు గట్టి ఉంచిందన్నమాట. ఏది సర్కిల్ ఉంటుంది కాబట్టి ఫిల్టర్ అనేది తాళ్ళు గట్టి ఉంచిండు. అట్లా ఊకి తాళ్ళు కట్టడం వల్ల ఈ పైప్ అనేది నా తీసి మట్టికి వైబ్రేషన్కి పోయి ఉండొచ్చు అనమాట. కాబట్టి ఇన్నాళ్ళు మంచిగా తోలి ఈ మధ్య కాలంలో ఈ పైప్ వల్లనే ఓన్లీ ఇంజన్ అనేది ఆయిల్ తాగితే ఇప్పుడు మనం పైప్ బోర్ బేకాలంటే అక్కడ నుండి బేక్ అయితే సింపుల్ అయితేలే, కానీ అంత రిస్క్ తీసుకునే కాడికి సింపుల్ ఇంజన్ డౌన్ చేసి మొత్తం శుభ్రంగా పార్ట్స్ మొత్తం కడిగి క్లీన్ చేసి లోపల ఏమేమి పాటు పోయినా అవి చూసి మంచిగా బోర్ అయితే బోరు, రింగులు అయితే రింగు వేసి ఎక్కిస్తే మంచిగా అని చెప్పేసి పీకినమాట. ఇప్పటి నుండి ఇది ఏంటంటే మొత్తం ఇంజన్ మొత్తం ఓపెన్ చేసి సర్వీసింగ్ చేసి ఎక్కించడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, దగ్గర అప్పి BS1 అయినా 2 అయినా BS1 అయినా 2 అయినా 3 అయినా 4 అయినా కానీ ఉంటే మన కస్టమర్లకు బతుకం చేయమంటే
ఎయిర్ ఫిల్టర్ వల్లే మెయిన్ బండి ఇంజిన్ అనేది లైఫ్ ఉంటుందన్నమాట. ఒకటి ఇంజిన్ ఆయిల్, ఇంకోటి వచ్చేసి ఎయిర్ ఫిల్టర్ అనమాట. ఈ ఎయిర్ ఫిల్టర్ అనేది కట్టు లేకపోతే ఎప్పుడైనా కానీ మనం ఏదైతే ముక్కు ద్వారా మనం పీల్చుకొని ఉన్నప్పుడు మనం లోపలికి మంచి మనం ద్వారంలో ఉంటే ద్వారం అనేది లేకుంటుంది. అప్పుడు మనకి బాడీలో ఏదో తేడా వచ్చింది అనమాట. మామూలుగా ఫ్రీగా మంచి ఎయిర్ పీల్చుకుంటే ఎలా అయితే ఫ్రీగా ఉంటామో అలానే ఇది కూడా అనమాట. డస్ట్ పోయినప్పుడు కంపల్సరీగా దీంట్లో ఉండి మనం స్టార్ట్ అయినప్పుడు ఛాయిస్లో తీసుకొని ఎయిర్ ఫిల్టర్లో పోయి ఎయిర్ ఫిల్టర్లో ఉండి హెడ్లో పోయింది కాబట్టి బోర్ అనేది ఖరాబ్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. కాబట్టి మీరు కూడా ఎప్పుడైనా కానీ చిన్న చితగా పనిముట్లు అనేది పోతే మాత్రం కంపల్సరీ అసలు వారానికి ఒకసారి సీట్లు బీక్కొని మామూలుగా అయినా కానీ ఎయిర్ ఫిల్టర్ పోయిందా, లేకపోతే ఆ బోల్డ్ పోయిందా, ఈ బోల్డ్ పోయిందా, ఈ వైర్ దిగిందా, ఆ వైర్ దిగిందా అనేది చూసుకొని వేసుకుంటే మంచిదని చెప్పేసి నీకు ఈ యొక్క వీడియో అనేది చేసి చూపిస్తున్నమాట. ఓకే ఫ్రెండ్స్ ఒక వీడియో ఇంతే. ఈ వీడియో సరే కండి. అలాగే మరిన్నో ఇలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్.